నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। ముగిసిన గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ క్రికెట్ పోటీలు। బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, వలవల, ముల్లపూడి, ఈతకోటలు। 40 లక్షలతో నిర్మించిన భీమరోలు వడ్లపట్ల రోడ్డును ప్రారంభోత్సవం చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। శాసన మండలి ప్రతిపక్ష నేత వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం। స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి। సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా పెద్ద శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ। చిరంజీవి నటించిన మన శివశంకర్ వరప్రసాద్ ప్రీమియర్ షోను తిలకించిన ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు। స్థానిక వాకర్స్ గ్రౌండ్లో గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్, గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి అతిథులను సన్మానించారు। అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు। ఫైనల్ మ్యాచ్ విన్నర్ తాడేపల్లిగూడెంకు చెందిన పండు ఎలెవెన్స్ విజేతగా నిలిచింది। విన్నర్కు 25,000 క్యాష్ ప్రైజ్, రన్నర్కు 15,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ అందజేశారు। ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ జిల్లాలలో మంచి పేరు వచ్చిందన్నారు। 52 జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయి। గెలుపు ఓటములు సహజమని క్రీడా స్ఫూర్తితో ఆడిన ప్లేయర్స్ను అభినందించారు। ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, తోట రాజా, మున్సిపల్ కమిషనర్ యేసబాబు, పట్టణ సిఐ ఆదిప్రసాద్, ఎంఆర్ఓ సునీల్ కుమార్, పాలూరి వెంకటేశ్వరరావు, ఎగ్గిన నాగబాబు, పైబోయిన వెంకటరామయ్య, నరసె సోమేశ్వరరావు, ఆకాశం స్వామి, పుల్ల బాబి, సబ్నివీసు కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, పాతుడి రాంప్రసాద్ చౌదరి, వాడపల్లి సుబ్బరాజు, చాపల రమేష్, హాజీ, మస్తాన్, కూటమి నాయకులు పాల్గొన్నారు। ఈరోజు గొర్రెల లక్ష్మీనారాయణ గారు ఫౌండేషన్ తరఫున 2014 మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు ఇది స్టార్ట్ చేయడం జరిగింది। అప్పుడు వైస్ చైర్మన్ తమ్ముడు శ్రీధర్ వాళ్ళ నాన్నగారి పేరు సజీవంగా ఉంచాలనే ఆలోచనతో ఎలాంటి స్పోర్ట్స్ హబ్గా ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ గా తయారు చేయాలనే ఆలోచన అప్పుడు వచ్చింది। బాబురాజు గారు మేము కూడా అనుకున్నాం, అలాగే దీన్ని దేనికి కేటాయించకుండా క్రికెట్ గ్రౌండ్ కింద ఉంచాం। అభివృద్ధి చేసే దిశగా కూడా మనం ప్రయత్నం చేసాం। లాస్ట్ టైం కొంత మట్టి తోలించాం, ఈ లోపల మట్టి అయిపోయింది, హై స్కూల్ గ్రౌండ్ తోలాల్సి వచ్చింది। ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ గ్రౌండ్లు మట్టి ఫిల్ చేసి దీన్ని ఒక క్రికెట్ స్టేడియంగా షేప్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అందరి సహకారంతో। ఎందుకంటే ఆ రోజు మనం మాట ఇచ్చాం, ఈ రోజు కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు। మరి పండు 11 టీము 3 సంవత్సరాలుగా మనమే షీల్డ్ ఇస్తా ఉన్నాం। మరి వాళ్ళు ఇంకా ఉత్తేజిత వెళ్ళాలి। ఇదే కాకుండా ఆ జిల్లా స్థాయిలోను స్టేట్ స్థాయిలోను వెళ్ళడానికి ఎలాంటి సహకారం కావాలో అందిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం। మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలో అరేంజ్ చేస్తాం। ఇది క్రీడాపుగా తయారు చేస్తాం ఖచ్చితంగా। ఇక్కడ స్విమ్మింగ్ పోటీలు పెడతాం, షటిల్ కోర్టు కూడా రెడీ అయింది, కావాలంటే దాన్ని వాడుకోవచ్చు ఇప్పుడు, కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదు। మరి ముఖ్యమంత్రి గారు కూడా మనకు చెప్పడం జరిగింది, ఆయన టైం చూసి చెప్తా అన్నారు। ఈ లోపల తయారవుతుంది, పూడుతున్నారు చుట్టూ, అది ఇండోర్ స్టేడియం అది కూడా తయారవుతుంది, హై స్కూల్ కూడా ఓపెన్ చేస్తాం, క్రికెట్ అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ అది కూడా అయిపోయింది కూడా ఆల్రెడీ। ఇవన్నిటిని ఓపెనింగ్ చేసి అవి కూడా ప్రజలకు అంకితం చేయాలి। ఎందుకంటే ఇక్కడ మన తాడేపల్లిలో అన్నీ ఉండాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం। మీరు అందరూ సహకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం। మరి ఈరోజు
ఇవాళ క్రికెట్ అనేది ఇక్కడ పెట్టి అసలు ఇది అప్పటి నుంచి క్రికెట్ గ్రౌండ్గా అవతరించింది. శ్రీధర్ పెట్టేంత వరకు కూడా ఏదో చిన్నపిల్లలు ఏదో ఆడుకునేవారు తప్ప ఫస్ట్ 2014లో పెట్టినప్పుడు నేను కొద్దిగా సరి చేసి ఒక షేప్ తీసుకొచ్చి వాకింగ్ గ్రౌండ్గా ఉండేది. అప్పుడు దాన్ని ఈ రకంగా క్రికెట్ గ్రౌండ్గా అవతరించింది. మరి ఖచ్చితంగా మన సమయంలో దీన్ని క్రికెట్ గ్రౌండ్గా పూర్తిగా మార్చడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తాం. మరి అందరూ సహకరించండి. ఇది మన పని అనుకోవాల్సిన అవసరం ఉంది. కొంత మట్టి తోలిని చుట్టూ వేసాం, అది అలా ఉంది. ఇప్పుడు మధ్యలో మట్టి తోలిస్తాం. దాన్ని ఏ లెవెల్ చేయాలనేది కూడా ఒక కమిటీ వేసి ఇక్కడ క్రికెట్ కళా అభిమానులు అదేవిధంగా ఇప్పుడు దాకా పార్టిసిపేట్ 53 జట్లు ఇక్కడ ఆడి ఇవాళ ఫైనల్స్కి వచ్చారు. మరి చిన్న ఒకడు మరి కరీబు ఎవరు పెట్టినా వీళ్ళే ఉంటారు ఇక్కడ క్రికెట్ని ఎంకరేజ్ చేయడానికి. మేము పెట్టినా ఇంకోటి పెట్టినా సలాం కానీ వీళ్ళందరూ కూడా ఉండి ఇది చాలా బాగా దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మీకు అభిమానం ఉండొచ్చు, సమయాన్ని వెచ్చించి ఇక్కడ మరి ఇది మా సొంత పనిలో చేస్తున్నందుకు మీకు కూడా నేను అభినందన తెలియజేయాలి. మరి ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మిత్రులందరికీ, కూటమి సభ్యులందరికీ, కళాకారులకి, పాత్రికేయ మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఒక క్రీడా స్ఫూర్తితోటి ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. నిర్వహణలో ప్రతి సంవత్సరం కూడా ఒక కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది యువకులు ఈ టోర్నమెంట్కి కానీ క్రికెట్కి కానీ ఒక రూపురేఖలు వచ్చేలాగా ఈవేళ ఎక్కడా తగ్గకుండా నైపుణ్యత సంపాదించి ప్రతి ఒక్కరూ కూడా క్రీడా స్ఫూర్తితోటి ఈవేళ ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. ముఖ్యంగా శ్రీధర్ గారు ఈ క్రీడలతో పాటుగా మరి ఏదైతే ఆయన ఆధ్వర్యంలో మరి భాగ్యలక్ష్మిపేటలో ఆంజనేయ స్వామి గుడి, అలాగే 17వ వార్డులో విశ్వ దుర్గేశ్వరి మాత ఆలయం, అలాగే ఎన్నో ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో మరి శ్రీధర్ ముందుంటాడు. అతను ఓపికకి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈవేళ ఈ క్రికెట్ టోర్నమెంట్ అయిపోయిన వెంటనే మళ్ళీ సాయంత్రం షటిల్ కాక్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అంటే రాత్రి 3 దాకా జరుగుతుంది. అయినా ఓపికతోటి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ వాళ్ళ నాన్నగారి పేరుని మరి ప్రజల్లోకి కానీ ఇక్కడ ఉన్న ధార్మికులందరిలోకి కూడా ఈ పేరుని మరి ఉచ్చరించేలాగా మరి తండ్రి చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల ద్వారా మరి ఆయన్ని మళ్ళీ జనం గుర్తుంచుకునేలాగా శ్రీధర్ ఆయన పేరు మీద ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. గొర్రెల లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్ ద్వారా గడిచిన 9 సంవత్సరాలుగా క్రమం తప్పకోకుండా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతంలో క్రీడా నైపుణ్యాన్ని, యువకుల్లో ఉత్సాహాన్ని తీసుకురావాలన్న మంచి ఉద్దేశంతో ఈ ఆటల పోటీలు నిర్వహించడం, ఈ ముగింపు కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, క్రీడాకారులను కలుసుకునే అవకాశాలు ఇచ్చినందుకు మా అందరి తరఫున శ్రీధర్ గారిని మనస్ఫూర్తిగా, వాళ్ళ కుటుంబ సభ్యులు సురేష్ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. శ్రీధర్ దాదాపు నాకు 20 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యుల మాదిరిగానే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ రాష్ట్ర స్థాయిలో సెక్రటరీగా వెళ్ళి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో బొన్సెట్టి శ్రీనివాసరావు గారు చైర్మన్ గా ఉన్నప్పుడు వైస్ చైర్మన్ గా ఇద్దరు కూడా అన్నదమ్ములు భావంతో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేశారు. బొన్సెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేశారు. రోజునాడు నాకు పార్టీకి శ్రీధర్కి ఉన్న అనుబంధం 20 ఏళ్ళ అనుబంధం. ఈ అనుబంధంలో శ్రీధర్ అనే వ్యక్తి రాజకీయాల్లో మా అందరికంటే చురుకైనటువంటి యువకుడిగా, కష్టం ఎవరికి కష్టం వచ్చినా, తగు వచ్చినా, ఇబ్బంది వచ్చినా పేద వర్గాల్లో, తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి బలహీన వర్గాల్లో కానీ పేదల్లో కానీ ఆయనంతటా ఆయన ఒక చెరగని ముద్ర తాడేపల్లిగూడెం ప్రాంతంలో సేవ ద్వారా వేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి గొర్రెల సూర్యనారాయణ గారి యొక్క, లక్ష్మీనారాయణ గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనసారా నేను కోరుకుంటూ, గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ద్వారా జరిగిన
15 రోజుల నుంచి పెద్ద ఎత్తున తాడేపల్లి పట్టణంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఈరోజు ఈ ఆట ఆడి 52 మంది టీం సభ్యులు ప్రతి వాళ్ళకి కూడా సంక్రాంతి అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున 52 టీములతో తాడేపల్లి పట్టణంలో లాస్ట్ ఇయర్ 51 సంవత్సరం ఇంకోటి పెరిగింది. మరి ఇది చాలా పెద్ద చిన్న ఇంకెవరో 2-3 ఉన్నారు వాళ్ళు ఈ టీంలో చేసేది. మరి శ్రీధర్ గారికి సహకరిస్తూ మరి ఈ టీంని చిన్న ఇదో కార్యక్రమాలు ఇంకోటి ఎమ్మెల్యే గారు అబ్బాయి రాజేష్ గారితో కూడా ఓ టోర్నమెంట్ చేస్తూ మరి ఈ పండక్కి ఎటువంటి వ్యసనాలకు వెళ్లకుండా విద్యార్థులకి క్రీడాకారులు ఒక చక్కటి అవకాశత్వే కాకుండా ఇందులో మరి గెలిచిన వాళ్ళకి అందరికీ కూడా ఒక సర్టిఫికెట్ ఇచ్చి ఒక గుర్తింపు క్రికెట్లో వీళ్ళ మంచి ప్రావీణ్యత ఉందని చెప్తూ వాళ్ళు తెలియడం వల్ల భవిష్యత్తులో క్రికెట్ అన్నది ఒక మంచి జాతీయ స్థాయిలో గొప్ప ఆట అయి దీన్ని భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలే కాదు ఆ లైఫ్ సెటిల్ అవడానికి కూడా ఇందులో టోర్నమెంట్లో పక్క టాలెంట్ పెట్టి ఆడిన ప్రతి ఒక్కరికి లైఫ్ చాలా చక్కగా ముందుకెళ్తుందని ఏదైనా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే క్రీడలు ముఖ్యమని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి చేయాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మంచి ఆలోచన క్రికెట్లో మీ టాలెంట్ చూపించి మరి రాష్ట్ర స్థాయిలో ఆడతా మీరందరూ పొందాలి మీరు ఆరత పొందాలని కోరుకుంటూ గొర్రె లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి మెగా క్రికెట్ టోర్నమెంట్కి సుమారుగా 52 టీములు ఈ యొక్క టోర్నమెంట్లో జరిగినాయి. అందరూ కూడా ఒక స్నేహపూరితమైన వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. లీగ్స్ క్వార్టర్స్ తర్వాత సెమీఫైనల్స్ ఈరోజు ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. వరుసగా 3 సంవత్సరాల నుంచి కూడా పండుగ 11 టీము మరి మంచి చాకచక్యంతో విన్నర్స్గా నిలుస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వారిని అభినందిస్తూ ఏదైతే రన్నర్స్గా నిలిచిన పెంటబాటు టీంను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఎంచేతంటే గెలుపు ఆటములు చిన్న దగ్గరగా ఉంటాయి. ఇద్దరు గెలిచినట్టుగానే భావిస్తా ఉన్నాం. ఇందులో ఆడిన ప్రతి టోర్నమెంట్లో ఆడిన ప్రతి టీంని కూడా మరి మా టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మరి అందరూ వచ్చి ఇచ్చేసినందుకు అలాగే ఏదైతే ఈ నియోజకవర్గంలో తాడేపల్లి నియోజకవర్గం అభివృద్ధి పదవులను నడిపిస్తూ అందరినీ కూడా ఒక చక్కటి వాతావరణంలో తీసుకెళ్తున్న మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భీముడోల్ నుంచి వడ్లపట్ల గ్రామానికి ఉపాధి హామీ నిధులు 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సీసీ రోడ్డుతో గ్రామస్తులకు రాకపోకలు మరింత సులభమవుతాయని, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంలో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు గ్రామాల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతీదేవి, కార్యదర్శి తనూజ, ఏఎంసీ చైర్మన్ శేషగిరి, జనసేన అధ్యక్షులు ప్రత్తి మదన్, నిమ్మకాయల గణపతి, టీడీపీ నాయకులు పుల్లయ్య నాయుడు, బుజ్జి గోపాల్, ఆదిరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణని తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు విజయనగరంలో బొత్స సత్యనారాయణ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ కొప్పులవెల్మ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, వైసీపీ నాయకులు మాకరాజు సతీష్, కలిశెట్టి తాతారావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో స్థానిక 7వ వార్డులో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పట్టణ బీజేపీ అధ్యక్షుడు దువ్వా శ్రీను, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు పచ్చ గోపాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, తాడేపల్లిగూడెం యువమోర్చా సభ్యులు కంచర్ల రాజా, గట్టిం సింధు, టీడీపీ 7వ వార్డు ఇన్ఛార్జ్ రంజిత్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద యువతరానికి మార్గనిర్దేశం చేస్తూ యువత మేల్కోవాలి, ఆగకూడదు, లక్ష్యాన్ని చేరుకునే వరకు వారు విశ్రమించకూడదు అని చెప్పి పిలుపునివ్వటం జరిగింది. ఈ దేశ సంపద యువతే కాబట్టి
యువత ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్ప కఠిన దేహం గల 100 మంది యువకులుంటే ఈ దేశ తలరాతనే మార్చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి యువత యొక్క ప్రభావం ఎంత ఉందో మనం తప్పనిసరిగా గుర్తెరగాలి. అదేవిధంగా ఒక భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ కుమారుడితోటి జట్కా బండిపై ప్రయాణం చేస్తుండగా అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు నా కొడుకుని డాక్టర్ని చేస్తా, ఇంజనీరింగ్ చేస్తా అని చెప్పి చర్చించుకోవడం జరుగుతుంటుంది. అయితే వాళ్ళిద్దరూ నేను అనుకున్నదే జరగాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ ఇంకా చివరికి మన బాబుని అడుగుదాం, పెద్దయ్యాక ఏమవుతాడో అని చెప్తే ఆ బాబుని అడుగుతారు. అయితే తల్లిదండ్రులు అడిగిన వెంటనే పెద్దయ్యాక ఏమవుతావు అంటే నేను జట్కావాలా అడుగుతానని చెప్పి చెప్తాడు. తల్లిదండ్రులు ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఈ లోపల ఇల్లు వస్తుంది. తల్లి ఇంట్లోకి తీసుకెళ్లి గోడ మీద ఉన్న ఒక చిత్రపటం చూపిస్తూ నువ్వు కూడా తప్పనిసరిగా జట్కావాలా అవ్వు, కానీ ప్రపంచానికి మార్గదర్శనం చేసే ఈ గీతాసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా అట్లాంటి జట్కావాలా అవ్వాలని చెప్పి ఆ తల్లి ఆ బాబుకి చెప్తుంది. ఆ బాబే నేడు మన స్వామి వివేకానంద అని మన ప్రపంచం అంతా కొనియాడుతున్నటువంటి ఒక వ్యక్తిగా రూపుదిద్దాడు. కాబట్టి సమాజంలో తల్లి స్థానం చాలా గొప్పది. మన ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద ఇలాంటి గొప్ప వాళ్ళందరూ ఆ తల్లి చేతిలో రూపుదిద్దుకున్నవారే. కాబట్టి తల్లి మాతృస్థానంలో ఉండి ఇట్లాంటి వీరుల్ని తయారు చేయాలని చెప్పి తయారు చేస్తారని చెప్పి భారతీయ సంస్కృతి మనకి తెలియజేస్తుంది. వివేకానందుడు అమెరికాలో ఆయన ప్రసంగించిన తర్వాత దేవుడికి ఫోటో దండం పెట్టుకుంటే ఒక ఇంగ్లీష్ ఆయన వచ్చి, స్వామి మీరు ఫోటోకి దండం పెడుతున్నారంటే, విగ్రహాలు దండం పెడుతున్నారండి అంటే, అలాగని చెప్పి మీ ఇంటికి ఇవాళ నేను భోజనానికి వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి ఆదిత్యానికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు ఫోటో చూసి ఈయనెవరో తిడితే ఆయన్ని విగ్రహం చూసి ఆయన్ని విమర్శిస్తుంటే ఆయన ఆ పిలిచిన వ్యక్తి చాలా ఫీల్ అయిపోయి, మా నాన్నగారిని తిడితే మాకు జన్మనిచ్చి మాకు ఇంత ఇచ్చిన ఆయన మీరు తిడుతున్నారని చెప్పి ఆయన ఫీల్ అయితే, బాబు నువ్వు ఫోటోలో చూస్తున్నావు, మాకు భారతదేశానికి ధర్మాన్ని అలాగే హిందుత్వాన్ని మాకు సనాతన ధర్మాన్ని నేర్పిన ఎందరో గురువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు దేవతలు దేవుళ్ళు. మేము విగ్రహాన్ని కానీ, రాయిని కానీ, రప్పని కానీ, గాలిని, నీరుని అందరినీ కూడా పూజిస్తాము. మేము ప్రతి దాంట్లో కూడా దేవుని చూస్తామని చెప్పి ఆయన చెప్పేటడికి ఆయనకి జ్ఞానోదయం, ఆయనకి క్షమాపణ చెప్పడం జరిగింది. అటువంటి మహనీయుడు మన భారతదేశంలో పడడం మన గర్వకారణంగా చెప్పుకుంటూ, స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా స్థానిక 7వ వార్డులో తాడేపల్లిగూడెంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. స్వామి వివేకానంద ఈ దేశపు యువతకి స్ఫూర్తి అని చికాగో సభలో ఆయన దేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాపించేలా ఆయన చేసిన ప్రసంగం చిరస్మరణీయం. దేశపు యువత స్వామి వివేకానంద స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం ఏలూరు కాలువగట్టున ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి పెద్ద శివాలయంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పరు కార్యక్రమంలో భాగంగా పెద్ద శివాలయంలో బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ పార్టీ శ్రేణులతో కలిసి విశేష పూజలు చేశారు. గుజరాత్ సోమనాథ్ ఆలయం నేటి సంవత్సరంతో 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శివాలయంలో స్వామివారికి అర్చకులు విశేష అర్చనలు చేసి దేశధర్మ పరిరక్షణ, ప్రజల శ్రేయస్సు కోసం పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం నియోజకవర్గం మీడియా కన్వీనర్ నరసే సోమేశ్వరరావు, ఓబీసీ మోర్చా నాయకులు అయినం బాలకృష్ణ, రామగాని సత్యనారాయణ, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 1వ శతాబ్దానికి సంబంధించిన ఈ సోమనాథ టెంపుల్ మరి దాని మీద దండయాత్రలు 4-5 సార్లు అటు మొఘలాయలు కానీ, ఔరంగజేబు కానీ, గజనీ మహారాజు కానీ ఇలా వివిధ రకాల మరి ఇతర దేశీయ ముస్లింలు దాని దాడి చేసి దాన్ని ధ్వంసం చేస్తుంటే మళ్ళీ హిందూ మహారాజులు దాన్ని పునరుద్ధరించి చౌలులు, చాణక్యులు, మరి శౌర్యులు అందరూ కూడా అది ఎంతో పెద్ద ఎత్తున మళ్ళీ పునరుద్ధరించి దాన్ని పరిపాలించడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్యాబాయి మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి మరి 1026వ సంవత్సరంలో దాన్ని పునఃప్రతిష్ఠ చేసి సముద్ర బొడ్డున మరి దాన్ని మళ్ళీ కడతం జరిగింది. అటువంటిది ఈ ఆటకి 1000 సంవత్సరాలు అయింది కాబట్టి మనకి
మోడీ గారు మొన్నటి రోజున మరి జ్యోతిలింగాల్లో మొట్టమొదటి స్వామినాథ టెంపుల్కి వెళ్ళి 1000 సంవత్సరాలు పునరుద్ధరించి ఆయన సందర్భంగా ఆయన ఆ గుడిని మళ్ళీ సుందరవందనంగా తీర్చిద్ది అక్కడ పెద్ద ఎత్తున పూజలు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా స్వామినాథ టెంపుల్ పునరుద్ధరణ 1000 సంవత్సరాల సందర్భంగా అలాగే దాన్ని ప్రతిష్ఠించి తిరిగి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1951 సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరూ కలిపి దాన్ని ప్రతిష్ఠించింది 75 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి అది దేశవ్యాప్తంగా ప్రతి శివాలయం గుళ్ళో కూడా ఈ కార్యక్రమం జరగాలని ప్రతి వ్యక్తి కూడా ఓం నమ శివాయ అని మోగిపోవాలని ఆదేశానుసారం ఇవాళ ఉదయం మరి పెద్ద శివాలయం గుళ్ళో మన భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ బంధువులతో పెద్ద ఎత్తున స్వామివారికి స్వామినాథ టెంపుల్ సోమేశ్వర స్వామి పేరుతో పూజలు చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, చెంబుడు నీళ్ళేస్తే శివయ్య మీద అసలు నువ్వు ఏమీ కోరుకోకపోయినా నీకు ఏ కష్టం ఉందో తెలుసుకుని వరాలిచ్చే బోలాశంకరుడు మన పరమేశ్వరుడు. అటువంటి స్వామినాథ ఆలయం మరి ఎంతోమంది ఈ విదేశీ పాలనలో మరి ముస్లింలు బాబర్ కానీ ఔరంగజేబ్ కానీ అక్బర్ కానీ దాన్ని శతవిధాలుగా కూల్చివేసిన సందర్భంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ మరి ఈ గుడి పునర్నిర్మాణం చేయాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆకాంక్షించినప్పుడు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయినప్పటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ గుడి పునర్జీవనం జరగడం, మరి ఆ గుడి ప్రారంభోత్సవానికి ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తులు వెళ్ళడం వల్ల స్వామినాథ ఆలయం ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియడం జరిగింది. ఈ రోజున కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 1000 సంవత్సరాలు ఈ స్వామినాథ ఆలయ జీవన పునరుద్ధరణ జరిగిన సందర్భంగా మరి అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగమైన స్వామినాథ ఆలయాన్ని మరి ఈనాటి భక్తులందరికీ తెలియాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 1వ శతాబ్దానికి చెందినటువంటి సోమనాథ్ దేవాలయం ఇప్పుడు ఉన్నట్టు గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలో సముద్రం ఒడ్డునటువంటి సోమనాథ్ దేవాలయాన్ని ఇది 1వ శతాబ్దానికి చెందింది. చాలాసార్లు విదేశీయుల వలన కోల్చబడితే తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. 1000 సంవత్సరాల క్రితం దానిని మన దేశానికి వచ్చినటువంటి తుష్కరులు దాన్ని ఇది చేస్తే మనం తిరిగి ప్రారంభించుకున్నాం. అదేవిధంగా అలాంటి గొప్ప దేవాలయ చరిత్ర ప్రజలందరికీ, దేశంలో ఉన్న ప్రజలందరూ తెలియాలని 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటైనటువంటి సోమనాథ్ దేవాలయం సోమేశ్వరుడు యొక్క ఆయన యొక్క ప్రతిష్ట, ఆయన యొక్క దర్శన భాగ్యం ఓంకారంతో నిర్మించబడి ఉంటుంది ఆ దేవాలయం. అలాంటి గొప్ప దీన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలకి తెలియాలని, ఇటువంటి వైభవం గురించి అందరికీ తెలియాలని నరేంద్ర మోడీ గారు ఒక దీక్ష తీసుకుని ఆ దీక్ష ద్వారా సోమనాథ్ దేవాలయం నిన్నగాక మొన్నటికి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాంటి సింహనాథం అని అందరు ప్రజలందరికీ చేరేలాగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆదివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శివశంకర్ వరప్రసాద్ చిత్రం కాంప్లెక్స్ సిగ్నేచర్ థియేటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా చిత్రాన్ని వీక్షించారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్, కాళ్ళ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సినిమా చాలా బాగుంది. చిరంజీవి గారి లుక్స్ చాలా సినిమాల కంటే సినిమాలో చాలా యంగ్గా ఉన్నారు. ఆయనకి ఎప్పుడు భగవంతుడు అలాగా ఆయన చిరంజీవిగా ఉండాలి 100 సంవత్సరాలు మనస్ఫూర్తి కోరుకుంటే సినిమా సూపర్ హిట్. ఆల్రెడీ ఇప్పుడే చూసి రావడం జరిగింది మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాని. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ అయితే. అసలు ఎక్కడా కూడా బాస్ టైమింగ్ కానీ లేకపోతే ఆయన గ్రేస్ కానీ ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు. అసలు ఎంత హిలారియస్గా ఉందంటే 100% ఈ మూవీకి ఇంకా మీరు ఫ్యామిలీ ఇంకా సంక్రాంతి అంటే ఇంకా మన శంకర్ వరప్రసాద్ అనే మూవీలాగా తీసాడు. మీరు అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతూ, అలాగే అందులో క్యారెక్టర్ ప్లే చేసినటువంటి మన సుందర్ గారు మన తాడేపల్లిగూడెం వాసులు అవటం, అందులోనూ మంచి క్యారెక్టర్ ప్లే చేశారు.
ఆయనది కూడా కిరణ్ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. అది కూడా చాలా అంటే అటెన్షన్ గెయిన్ చేసి అంత మంచి క్యారెక్టర్ చేశారు. చిరంజీవి గారిని కొంచెం ఆయన ఇదిని ఫాలో అయ్యే విధంగా కొంచెం అది చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సో ఆయన కూడా మన పక్కన ఉండటం, ఆయనతో కూడా మేము వాచ్ చేస్తున్నాం మూవీ. చాలా హ్యాపీగా ఉంది మూవీకి మాత్రం. 100% ఆయన అంటే వస్తే ఒక మంచి అదేంటి పండగ భోజనం చేస్తే ఎలా ఉంటుందో అంత నీట్గా ఉంది మూవీ. మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు 100%. ఇది మాత్రం చెప్పండి, ద బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ టిల్ నౌ. అంత బాగుందన్నమాట. చిరంజీవి గారి మూవీస్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ ఇది, అది మాత్రం చెప్పండి. భీముడోలు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ ఇన్ఛార్జ్ శర్నాల మాలతీ రాణి పార్టీ శ్రేణులతో కలిసి సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా విశేష పూజలు చేశారు. గుజరాత్ సోమనాథ్ ఆలయం నేటి సంవత్సరంతో 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి వారికి అర్చకులు కాలకూరు ఉమా విజయశంకర్ శర్మ విశేష అర్చనలు చేసి దేశధర్మ పరిరక్షణ, ప్రజల శ్రేయస్సు కోసం పూజలు చేశారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ద్వారా దేశ సాంస్కృతిక విలువలు, హిందూ సంప్రదాయాలు పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని మాలతీరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బాదర్వాడ అనిల్ రాజు, ప్రవీణ్ కుమార్ పటేల్, కపిరాజు, రత్న ప్రభాకర్ రావు, రామ్మూర్తి పాల్గొన్నారు. మన భారతదేశంలో హిందువులు అత్యంత పరమ పవిత్రంగా పూజించే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రథమంగా సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని తలుస్తాం. అటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగం ఇంచుమించుగా 3 సార్లు అత్యంత క్రూరంగా గజనీ మహమ్మద్తో మరి పూర్తిగా నేలమట్టం చేయబడి ధ్వంసం చేయబడిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. 75 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని మరలా పునరుద్ధరించి అమృతోత్సవం సమయంలో మళ్ళీ భక్తులకి తొలి దర్శనం 70 సంవత్సరాల క్రితం రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా లభించడం, ఆ 70 సంవత్సరాల కాలాన్ని అమృతోత్సవంగా మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తు చేసుకుంటూ దాన్ని మళ్ళీ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్గా ఒక పండుగగా ఈ భారతదేశం మొత్తం జరుపుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతదేశం అంతా కూడా శివాలయాల్లో ఓంకార నాదంతో ప్రతి ఒక్కరూ కూడా పూజలు నిర్వహించడం, రేపు కూడా పూర్తిగా అందరూ కూడా శివారాధనలో గడపడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా భీముడల్లో మేము కూడా రావడం జరిగింది. హిందువులు దేవాలయాలు అనేక నేలమట్టం గావింపబడి ఆ తర్వాత రోజుల్లో రాణి అహల్యాబాయి హోల్కర్ లాంటి వ్యక్తులు అనేక మంది మరలా పునరుద్ధరింపబడిన తర్వాతే ఈ హిందూ దేశంలో మరలా ఈ దేవాలయాలు ఈ రోజున పునరుజ్జీవంగా ఉన్నాయి. ఎంత చేసినా సరే పారే నీరులాగా హిందుత్వం అనేది ఎప్పటికీ కూడా ఇది సజీవంగా ఉంటుంది. ఇది ఒక జీవన శైలిగా మనం తీసుకుంటే ప్రపంచంలో కూడా ఎందరో ఈ హిందుత్వానికి అట్రాక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, ఎంహెచ్ఓ నేతల రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఐసీడీఏ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సిఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ రోడ్లు, డ్రైన్లు ఏదైనా ఎనీ సమస్య ఏదైనా ఉన్నా మా దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకొచ్చినట్లా దాన్ని తీసుకుని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి మా యొక్క సంబంధిత స్టాఫ్ను మళ్ళీ మీ ఆ సమస్య దగ్గరికి పంపించి పరిష్కారం ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ లిఖితపూర్వకమైన మీకు ఎండార్స్మెంట్ ద్వారా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా మీ ప్రస్తుతం ఏంటంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ప్రజలు వస్తారు, చాలామందికి పిండి వంటలు అవి చేస్తారు ప్రజలకి. అందు గురించి చుట్టాలకు పిండి వంటలు చేస్తారు కనుక మీరు పిండి వంటలు చేసిన చోట కూడా పరిశుభ్రమైన వాతావరణం ఉంచుకోవాలి. అంటే మీ చెత్త అంటే మీ ఇంటి నుంచి వచ్చిన తడి పొడి చెత్తను విడదీసి మాత్రమే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. అంటే ఇది ప్రతిరోజు మున్సిపల్ కమిషనర్ గారు ఇలా చెప్తున్నారు అనుకోకుండా మీ యొక్క బాధ్యత అది. అంటే చెత్తను మనం బయటకు ఇవ్వడం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటాం మనం. దాని ప్రాసెసింగ్ అంతా మున్సిపాలిటీ చేస్తుంది. కానీ మీరు చేయవలసింది ఏంటంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను మాత్రం తడి పొడి చెత్త విడదీసి మన పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఇచ్చి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో 23, 24వ వార్డు సచివాలయాల వద్ద టిడ్కో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా జనసేన నాయకులు శివశంకర నాయుడు, సాగర్, 22వ వార్డు ఇన్ఛార్జ్ మద్దాల మణికుమార్, 24వ వార్డు ఇన్ఛార్జ్ రావాడ దుర్గారావు, 23వ వార్డు ప్రెసిడెంట్ కాకర్ల శివ, 24వ వార్డు ప్రెసిడెంట్ సుబ్బారావు, కోడిత్రాసు వెంకటేష్, నాయుడు పండు, బండి అంజీ, ప్రభు, టీడీపీ నాయకులు అంజీ, వాసు, మాజీ కౌన్సిలర్ స్వాతి, లీలా, బీజేపీ నాయకులు వెంకటలక్ష్మి, స్కందక రమణ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తి, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి, ప్రజల అవసరాలు ఏంటనే ఆయన మనసులో నిరంతరం కూడా ఆలోచించే వ్యక్తి మన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఇవాళ తాడేపల్లిగూడెం పట్టణంలో సంక్రాంతికి ముందే సొంత ఇల్లు కళ నెరవేరాలని అందరికీ కూడా పట్టాలు ఇవ్వమని చెప్పి ఏ వార్డుల్లో ఆ వార్డుల్లో ఇన్ఛార్జీల ద్వారా, NDA కూటమి సభ్యుల ద్వారా ఇమ్మని చెప్పడం జరిగింది. వారికి తాళాలు అప్పచెప్పి ఈ పట్టాలు సొంత ఇంటి కళ నెరవేరాలని, ఆ కళని ఏదైతే NDA కూటమి కష్టపడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగా మరి ఇప్పించే బాధ్యత ఏదైతే మన బొలిశెట్టి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు మరి వాళ్ళందరూ కూడా కలిసి చేయడం జరిగింది. ఒకటి గ్రహించండి, సుమారు 500 ఇళ్ళు, 500 రూపాయల ఇల్లు, 1000 ఇళ్ళు తాడేపల్లిగూడెం పట్టణానికి ఇచ్చిన ఘనత మరి మన అప్పుడు మున్సిపల్ చైర్మన్, ఇప్పుడు తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో మీకు అందజేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పడం మాకు చాలా గర్వంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు రావడంతో అభివృద్ధి పరంగా ముందుకు నడుస్తూ ఎవరైతే ఇల్లు లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ సంక్రాంతి పండుగలకు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, నిజమైన పండుగ అది అని చెప్పి వెంటనే పట్టదారులకి ₹1 కూడా కట్టకుండా వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చారు. అయితే అక్కడ ఉన్న కొన్ని పనులు లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగింది. అయితే అది కూడా ఆయన మొన్న ఏదైనా మీకు అవసరం వస్తే
ఈ మున్సిపల్ సిబ్బంది కార్యాలయం వాళ్ళని ఖచ్చితంగా అడగండి. ఒకవేళ వాళ్ళు అడగకపోతే, వాళ్ళు చేయకపోతే వెంటనే నాకు వచ్చి చెప్పండి అని అన్నారు. కాబట్టి మనం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆయన ఏదైనా సరే మనము నీట్గా, మనం కూడా ముందు నీట్గా ఉంచుకొని మన పర్యావరణాన్ని, మన వాతావరణాన్ని, మన చుట్టుపక్కల అంతా కూడా మనం నీట్గా ఉంచుకొని మనమంతూ మనం కూడా శుభ్రంగా ఉంచుకొని ఎలాంటి వ్యర్థ పదార్థాలను అక్కడ మనకు ఉండే పదంగా వేసుకోకుండా శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో అయితే ఈ సంక్రాంతికి నిజమైన సంక్రాంతి కళ పండుగ అంటే ఏంటో అనేది ఆయన చూపించారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారండి కిట్కో ఇల్లు అన్నాయి. ఇచ్చేస్తామమ్మా మేము ఇంకా అనేటప్పటికి ఓట్లేషన్ వచ్చిందండి. ఓట్లేషన్ వచ్చాక తర్వాత ఏం చేశారంటే ఈ ఎప్పుడైతే జగన్ గారి ప్రభుత్వం వచ్చిందో మీటింగులు పెట్టి మమ్మల్ని అక్కడికి రండి ఇక్కడికి రండి పట్టాకాయంతలు ఇస్తామని చెప్పి ఏకంగా 4-5 గంటలు 3-5 గంటలు మీటింగులు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే పని మీద ఉండేవారండి. ఇదే ప్రభుత్వంలో ఇవాళ ఎవరైతే బొలిశెట్టి సీన్ గారు అయితే మేము అక్కడికి వెళ్ళామండి మన అపార్ట్మెంట్ దగ్గరికి. మామూలుగా మీటింగ్లో కానీ ఇక్కడైతే కాశీ గారు కానీ ఎవరైనా సరే ఆ ప్రభుత్వాన్ని తిట్టడం కానీ ఏమీ చేయట్లేదండి. చేయకంటే ఈ కిట్కో ఇల్లు అన్నాయి ఎప్పటి నుంచోనండి అన్నీ ఇచ్చేస్తారు కానీ మా ఇవ్వలేదని మేము తిరుగుతుంటే అందులో అడుగు కూడా పెట్టనిచ్చేవారు కాదండి. అడుగు కూడా పెట్టనివ్వకంటే ఎప్పటికి ఇస్తారో ఇంట్లో కుదిరేసుకున్నామండి. మేమైతే కుదిరేసుకుని ఎక్కడైనా కొనుక్కొని కట్టుకోవచ్చులే అనుకున్నాము. ఈ టైంలో పండగ ముందు మాకు బొలిశెట్టి సీను గారి అధ్యాయంలో మాకు ఇది అందజేసినందుకు లిఫ్ట్ ఎడతానన్నారు కదా, అది చూసి మాకు అది ఇంకా సంతోషం అనిపించిందండి. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు జయంతి పురస్కరించుకుని స్థానిక ఏరియా హాస్పిటల్ వద్ద ఉన్న విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బంది, పిఎంపి అసోసియేషన్ సభ్యులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు, పట్టణ ప్రముఖులు, ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ బడుగు వెంకటేశ్వరరావు, పిఎంపి అసోసియేషన్ నాయకులు విబిటి రాజు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, మునగాల జితేంద్ర, కొల్లి రాజశేఖర్, కొడిసి రమేష్, పత్తి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు జయంతి కార్యక్రమం తాడేపల్లిగూడెంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎల్లాప్రగడ సుబ్బారావు చేసిన కృషికి తగిన గుర్తింపు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఏదైతే కనుగొన్న మలేరియా గురించి కానీ, అలాగే టైఫాయిడ్ గురించి కానీ, ఇంకోటి ఫైలేరియా, ఇలాగా మరి ప్రపంచంలోనే ఎంతోమందిని బాధిస్తున్న ఈ రోగాలకి పూర్తి నివారణలో భాగంగా ఆయన కనిపెట్టడం, ఆయన మన భీమవరం ప్రాంతవాసి అవ్వడం, మనం ముందు జిల్లావాసులుగా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈ విగ్రహం చూసినప్పుడల్లా మనం కూడా ఏదో సాధించాలని డాక్టర్స్కి కూడా ఒక ప్రేరణ స్ఫూర్తి కలగాలి. అదేవిధంగా అందుకనే గుమ్మంలోకి ఎంటర్ అవ్వగానే మన వీధి రహదారి ముందే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, మంచి స్థలం, ఆయన్ని స్మరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ రోజున మనమంతా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాము అంటే అది డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి యొక్క చలవే అని చెప్పక తప్పదు. ఆ మహనీయుడు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన భీమవరంలో జన్మించినటువంటి వ్యక్తి. వీరు అనేక ఔషధాలను తన పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించకుండా అనేక ఔషధాలు ఈనాటికి కూడా వాటికి మరో ప్రత్యామ్నాయం లేనటువంటి ఔషధాలు, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, డైథిల్ కార్బజోన్ సిట్రేట్ కానివ్వండి, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్ కానివ్వండి, మెథాట్రెక్సెట్ కానివ్వండి, క్యాన్సర్కి సంబంధించిన ఇలా అనేక రకమైనటువంటి ఔషధాలను కనిపెట్టి ఈ రోజున మానవాళి ఆరోగ్యంగా జీవించడానికి ఆస్కారం కల్పించినటువంటి ఈ మహనీయుని 131 జయంతి సందర్భంగా మన ఏరియా హాస్పిటల్లో, తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో మనం 2014 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మా మిత్రులు ప్రసాద్ గారి సహకారంతో ఈ స్టాట్యూని మేము ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతిని మనం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జయంతి కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. మరి ఇది 130వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి డాక్టర్ సురేంద్ర గారు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరి ఈ కార్యక్రమంలో ఏంటంటే పిఎంపి అసోసియేషన్కి సంబంధించినటువంటి డాక్టర్స్ అందరూ కూడా, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత డాక్టర్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ విగ్రహానికి కారకులైన సరే, పెట్టడానికి కారకులైన సరే అయినటువంటి విబిటి రాజు గారు కానీ, నేను కానీ ఆ రోజున
కాస్త మంచి ఉద్దేశంతో దీన్ని విగ్రహం పెట్టాలి, మనం ఒక గుర్తింపు తీసుకురావాలని ఆ గుర్తింపుని తీసుకురావడం జరిగింది. ఆ గుర్తింపు ఆనాడు 2014 పెట్టిన విగ్రహాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడా మరి ఎంతో బాధ్యతగా పిఎంపి అసోసియేషన్కి సంబంధించిన సభ్యులందరూ కూడా పాల్గొని జయంతి ఉత్సవాన్ని భారీగా జరపడం నిజంగా కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం దళితుల మీద దాడులు ఎక్కువయ్యాయని, వాటిని అరికట్టే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మాల సంఘాలు జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చీకటిమల్లి మంగరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పెంటపాడు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాల మహానాడు నాయకులు ఉన్నమట్ల యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగరాజు మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని, దళితులపై జరుగుతున్న దాడులను కూటమి ప్రభుత్వం వెంటనే అరికట్టాలని మంగరాజు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కానీ, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కానీ దళిత దళితుల మీద ఎక్కువగా అగత్యాలు, దాడులు, దౌర్జన్యాలు చేయటం ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో దళిత క్రైస్తవుల మీద దాడులు, చర్చిలు పడగొట్టడం ఇవన్నీ చూస్తూ అక్కడ దళిత ప్రజా సంఘాల ఉద్యమం చేస్తున్నాయి. వారికి మేము సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు బ్రిటిష్ వారి పాలనలో ముఖ్యంగా ఎస్సీలని గుళ్ళోకి కానీ బళ్ళలోకి కానీ రానిచ్చేవారు కాదు. అప్పుడు బ్రిటిష్ వారు దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి అక్కడ చర్చిలు కట్టి ఆ చర్చిల ద్వారాగా దళితులందరూ కూడా దాంట్లోకి ఫ్రీగా వెళ్ళి యేసుక్రీస్తుని నమ్ముకోవటం వల్ల ఈరోజు క్రిస్టియానిటీ వచ్చింది. అంతకుముందు ఈ దేశవాసులు దళితులే. ఇలాంటి దళితులకి అన్యాయం చేయడానికి అందరూ కూడా మతం తీసుకున్నారనే ఉపయోగంతో క్రిస్టియన్లుగా చూపించి రిజర్వేషన్లు తీసేయడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. అందుకోసం దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ జాబితాలో పెట్టాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేకాట, కోడిపందాలు, గుండాట చట్టరీత్యా నేరమని, వీటిని నిర్వహించినా పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని భీమడోల్ తహసీల్దార్ రమాదేవి అన్నారు. భీమడోల్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఆర్ఓ రమాదేవి మాట్లాడుతూ, గతంలో కోడిపందాలు, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్న 86 మందిని బైండోవర్ చేయడం జరిగిందని, ఇంకొక 65 మందిని గుర్తించినట్లు తహసీల్దార్ తెలిపారు. యువత కోడిపందాలు, పేకాట, జూదం వైపు వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. రానున్న సంక్రాంతి సందర్భంగా పేకాట, అదేవిధంగా కోడిపందాలు, గుండాట ఇలాంటివన్నీ చట్టరీత్యా మనకి నేరం. ఇలాంటి వాటిలో పాల్గొనడం కానీ, ఇలాంటి వాటికి సహాయం చేయడం అంటే వాళ్ళకి షామియానా సప్లై చేయడం కానీ, లేదు అనేసి అంటే దానికి సంబంధించి మనకి కోళ్లకు కత్తులు కట్టడం లాంటి యాక్టివిటీస్ లో ఏదైనా పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళు చట్టరీత్యా శిక్షార్హులు. కాబట్టి అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకుండా ఉండేలాగా చూసుకోండి. అదేవిధంగా ఇప్పటి వరకు మనం ఈ యాక్టివిటీస్ లో ఎవరైతే మనం ప్రీవియస్ గా పార్టిసిపేట్ చేస్తున్నారో 86 మందిని ఐడెంటిఫై చేసి ఇప్పటి వరకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 60 మందిని కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళ మీద కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అనేసి అంటే, ఈ సంక్రాంతి సందర్భంగా ఇంట్లో మీ పిల్లలతోటి అందరితోటి ఆనందంగా ఆహ్లాదంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇలాంటి పేకాట, గుండాట, అదేవిధంగా కోడిపందాలు ఈ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తే క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్, అదేవిధంగా ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం మీరు శిక్షార్హులు. కాబట్టి అదొకటి గమనించి అధికారులకి సహకరించవలసిందిగా కోరుచున్నాము. స్థానిక వివేకానంద విగ్రహం వద్ద సిహెచ్ఏఆర్కే వర్మ సౌజన్యంతో డైమండ్స్ లైన్స్ పేర్చర్ల ఫౌండేషన్, ఆర్ఎండ్బి వాకర్స్, బీసీ సంక్షేమ సంఘం, జీకే ఫౌండేషన్ తదితర సంస్థలు ఆధ్వర్యంలో వివేకానంద 164వ జయంతి ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పేరుచర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరుచర్ల మురళీకృష్ణంరాజు, బీసీ నాయకులు తాతా శ్రీనివాస్, కోట రాంబాబు, జాతీయ యువజన అవార్డు గ్రహీత జీకే ఆనంద్, విఘ్నేశ్వర కూరగాయలు అసోసియేషన్ అధ్యక్షులు లైన్ ఎస్విసి సత్యబాబు, వాకర్స్ ప్రెసిడెంట్ మానేపల్లి కిరణ్ కుమార్, లైన్స్ తమ్మ భత్తుల సత్యనారాయణ, ఎర్ర ఆంజనేయ స్వామి, బాబురావు, క్షత్రియ సేవా సమాఖ్య సభ్యులు రమాకాంత్ రాజు, నరసింహరాజు, డైమండ్ సెక్రటరీ కోటి విజయ్ కిషోర్, ఎలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తంగా తెలియపరిచినటువంటి చైతన్య వీరుడు మరి స్వామి వివేకానంద జయంతి. మరి యూత్ ఐకాన్గా పిలువబడే వివేకానంద జయంతి రోజునే జాతీయ యువజన దినోత్సవాన్ని మరి ఈ రోజున ఈ పుర ప్రముఖుల మధ్యలో ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి యువత అన్ని రంగాల్లో ముందుండాలి.
ముఖ్యంగా సామాజిక సేవలో యువత ముందుండాలనే కాన్సెప్ట్తో మా పేర్చెర్ల ఫౌండేషన్ ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజున స్వామి వివేకానంద జయంతిని మరి సిహెచ్ఏఆర్కే వర్మ గారి సౌజన్యంతో ఈ రోజున ఇక్కడ నిర్వహించడం, దానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వామి వివేకానంద మన భారతదేశ ఖ్యాతి అంటే హిందూ మతం అనేది ఒక పనికిమాలిన మతం, క్రీచర్స్ అంటే పురుగులు లాంటి వాళ్ళు అని చెప్పి ఆ రోజుల్లో ప్రపంచ దేశాలు చెప్తున్న రోజుల్లో మన హైందవ సాంప్రదాయాన్ని చెప్పి ఆధ్యాత్మికత అంటే ప్రతి మానవుడు భగవంతుణ్ణి చేరటానికి తగినటువంటి మార్గం హిందూ మతంలో ఉన్నటువంటి సూక్తుల్ని ఆయన చెప్పి ఆధ్యాత్మిక విషయాలంటే మానవ జన్మ ఎత్తినందుకు ప్రతి మనిషి తన్ను తాను తెలుసుకుని నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, అనంతకోటి జీవరాశుల్లో తెలుసుకోవడానికి వచ్చింది ఈ మానవ జన్మ. అందుకని ఓ మానవుడా నువ్వు ఉత్తేజంగా ముందుకెళ్ళని నాలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే ఈ భారతదేశంలో ఆధ్యాత్మికని ఉట్టుడుగా చేస్తారని చెప్పేసి ఆ మహానుభావుడు చికాగోలో ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 అనిపించుకుని మన దేశానికి ఖ్యాతి తెచ్చాడు. యువత ఈ దేశానికి పట్టుకొమ్మలు. ఇప్పటికే మన దేశం ప్రపంచ దేశాల్లో ఒక ఖ్యాతి గడించే స్థాయిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో మనందరం కూడా యువత బాధ్యతను పాత్ర తీసుకోవాలి. ఏదైతే సనాతన సాంప్రదాయాలని ప్రపంచ దేశానికి చాటినటువంటి మహానుభావుడు సాంప్రదాయాలనే విధానానికి వస్తే ఎదురు వారిని ప్రేమించడం, ఎదురువారికి అవసరాలను గుర్తించడం, మన యొక్క పెద్దలని మర్యాదలను పాటించుకుంటూ మన చరిత్రని ప్రపంచ దేశాల్లోనే కాకుండా భావితరాలు కూడా అందించే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఏకైక ధీరుడు స్వామి వివేకానంద. మరి ఆయన ఒకటే చెప్పారు, 10 మంది యువకులు మా చేతిలో ఉన్నట్టయితే ఈ దేశం సుసంపన్నం చేయగలిగినటువంటి ఆయన ఆలోచన. ఆ రోజున 10 మంది యువకులు కావాలన్నారు. ఈ రోజు నేను చెప్తున్నాను, ప్రతి చోట యువకులతో ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఏలూరు జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ ఆదేశాల మేరకు ఉంగుటూరు మండలం ఇన్ఛార్జ్ ఉప్పు గంగాధర్ ఆధ్వర్యంలో నారాయణపురంకు చెందిన ఒక వినియోగదారుడు చేసిన ఫిర్యాదును జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జోక్యంతో విజయవంతంగా పరిష్కరించినట్లు తెలిపారు. సేవా టికెట్ను వినియోగదారుడు నిర్ధారణ లేకుండా మూసివేయడం, అలాగే సేవలో ఆలస్యం జరగడం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని పేర్కొన్నారు. కమిషన్ సూచనల మేరకు సంబంధిత కంపెనీ తప్పును అంగీకరించి వినియోగదారునికి క్షమాపణ లేఖను ప్రత్యక్షంగా అందజేసిందన్నారు. ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వినియోగదారునికి అదనంగా 6 నెలల ఉచిత సేవ అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా సేవా విధానాల్లో మార్పులు చేస్తామని కంపెనీ హామీ ఇచ్చిందన్నారు. నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నుంచి ఒక ఇష్యూ అయితే సార్ట్అవుట్ చేయడం జరిగింది. కన్స్యూమర్ పొందిన నష్టానికి 6 months ఎక్స్ట్రా వారంటీ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కూడా ఇటువంటి కన్స్యూమర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న కన్స్యూమర్ టీంని ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. మీకున్న రైట్స్ ని మీరు వినియోగించుకోండి. ఓకేనా? ఈ రైట్స్ ని మీరు వినియోగించుకోవడంతో పాటు మీకున్న కన్స్యూమర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు పాటించాలి. అంటే మీ దగ్గర ఎవరికైనా కన్స్యూమర్ రిలేటెడ్ ఇష్యూ వస్తే మీరు వాళ్ళకి చెప్పొచ్చు, ఈ ఇష్యూస్ కన్స్యూమర్ రిలేటెడ్, దీన్ని ఇట్లా సార్ట్అవుట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడ కూడా కన్స్యూమర్ అనేది నష్టపోకుండా వాళ్ళ యొక్క రైట్స్ ని కాపాడిన వాళ్ళు మొత్తం. అదే మన ఒక రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకొని ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. యురేకా పోస్ట్ నుంచి ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవడం జరిగిందండి. అది యాక్చువల్గా వారంటీ అయిపోయిన తర్వాత వారంటీ ఎక్స్టెన్షన్ కోసం ఎంసీ తీసుకున్నాను. ఆ ఎంసీ కూడా 2028 మే వరకు కూడా అది ఎక్స్టెన్షన్ ఉంది. యాక్చువల్గా అంటే అది ఏదో చిన్న ఇష్యూ రావడం వల్ల నేను కంప్లైంట్ చేశాను, ఆన్లైన్ కంప్లైంట్ చేశాను. కానీ వాళ్ళు రెక్టిఫై చేయకుండా మినిమం రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా నా కంప్లైంట్ క్లోజ్ చేయడం జరిగింది. అదే విషయం నేను రిపీటెడ్ గా వాళ్ళతోటి కన్సల్ట్ అవడం జరిగింది. కానీ వాళ్ళ దగ్గర ఏ విధంగా రెస్పాన్స్ లేకపోవడం వల్ల నేను కన్స్యూమర్స్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక అపాలజీ లెటర్ కూడా నాకు ఇప్పించారు. దట్ విత్ 6 months ఎక్స్టెన్షన్ వారంటీ కూడా ఎక్స్టెండ్ చేస్తూ నాకు ఆ లెటర్ ఇప్పించారండి. అయితే ఈ విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అందరికీ చెప్పేది ఏంటంటే నేను ఒక కన్స్యూమర్ గా మిగిలిన కన్స్యూమర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఏ కంపెనీ వాళ్ళని కూడా మనం బేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి, కన్స్యూమర్స్ కి ఉన్నాయి రైట్స్, కన్స్యూమర్స్ కి ఉంటాయి. ఆ రైట్స్ అన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకుని కన్స్యూమర్స్ ఫామ్ కి అప్రోచ్ అయ్యి మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనమే సాల్వ్ చేసుకోవడం బెటర్ అనే ఉద్దేశం నేను మీ అందరికి సజెస్ట్ చేస్తానండి. స్వామి వివేకానంద 127వ జయంతి పురస్కరించుకుని స్థానిక 7వ వార్డులో గల వివేకానంద స్వామి విగ్రహానికి పాతూరు యూత్, నిమ్మకాయల యూత్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దాట్ల జగన్నాథరాజు, పాతూరు యూత్ నీలం సురేష్, నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ, బ్రహ్మానందరెడ్డి, కూరగాయల సంఘం అధ్యక్షులు ఎస్వీసీ సత్యబాబు పాల్గొని వివేకానంద గురించి మాట్లాడారు. బీజేపీ నాయకులు జీకే ఆనంద్, కోట రాంబాబు, కోటి విజయ్ కిషోర్, వేమూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొని వివేకానంద స్వామికి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుడిగా స్వామి వివేకానంద, ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. నరేంద్రనాథ్ దత్త అనే పేరుని ఆయన్ని రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందగా, స్వామి వివేకానంద అంటే నిరంతరం వివేకం చేత ఆనందించబడేటువంటి ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో నిరంతరం రమించే వ్యక్తిగా ఆయన్ని స్వామి వివేకానంద అని పేరు పెట్టడం జరిగింది. వివేకానంద స్వామి ఆయన శిష్యుడిగా ఎంతో గర్వించే, ప్రపంచవ్యాప్తంగా హిందూ సాంప్రదాయాన్ని కానీ భారత జాతీయ గొప్పతనాన్ని ఆ రోజుల్లో చికాగో మహానగరంలో తెలియజేసేటప్పటికి ప్రపంచం అంతా కూడా నివ్వెత్తిపోయేలాగా ఆయన ప్రసంగం చేయడం, ఆయన రామకృష్ణ మఠాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ మిషన్ కూడా వ్యాపించేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. అటువంటి మహానుభావుడు ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమానికి కూడా ఆయన యొక్క ఉపన్యాసాలు ఎంతో కీలకమని, అలాగే స్వామి వివేకానంద సాన్నిధ్య సర్వస్వం 12 పుస్తకాలు ఉంటాయి. అందులో ప్రతి అణువు గురించి, అసలు మనిషి గురించి, ప్రతి దాని గురించి కూడా ఎంతో గొప్పగా విశ్లేషించడం జరిగింది. భారతదేశ యువజన దినోత్సవంగా భారతదేశ ప్రభుత్వం ప్రకటించడానికి ముఖ్య కారణభూతుడైన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా స్వామి వివేకానంద గారి స్ఫూర్తిని తెలుసుకున్నప్పుడల్లా ప్రతి వ్యక్తి యొక్క మనోభావాలు ఎంతగా ప్రభావితం చెందుతాయంటే, ఒక వ్యక్తి యొక్క జీవిత నిడివి కేవలం 39 సంవత్సరాలే. స్వామి వివేకానంద గారు జీవించిన కాలం 39 సంవత్సరాలు. ఆ 39 సంవత్సరాల కాలంలో అతను ఇంత ప్రఖ్యాత గడించి, ఇంత వివేకాన్ని, విజ్ఞానాన్ని సంపాదించి, తను సంపాదించడంతో పాటు తను ఏదైతే విజ్ఞానాన్ని సంపాదించాడో ఆ విజ్ఞానాన్ని ప్రపంచమంతటా కూడా చాటి చెప్పే విధంగా అతని జీవితం సాగింది అంటే అది చిన్న విషయం కాదు. స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే మా తరం కూడా కాదు, పెద్ద పెద్దల చెప్పే ఒక సందేశం ఏంటంటే, భారతదేశపు చరిత్రను ఒక సువర్ణాక్షరాలతో మన తెలుగు భాషని, సంస్కృతిని అత్యంత ఇదిగా తెలుగు భాష సంస్కృతిని కూడా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి. చికాగో ఒక దేశంలో మన యొక్క భాషా విధానాన్ని చాటి చెప్పి, ఆ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళ ద్వారాగా తెలుగువారు అంటే ఈ రకంగా ఉంటారా, తెలుగువారి సాహిత్యం అంటే ఈ రకంగా ఉంటుందని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక ఇంగ్లీష్ దేశాలే కాదు, అనేక దేశాలు ఒక భారతదేశాన్ని ఒక గర్వించదగ్గ సంస్కృతిని తీసుకెళ్లిన వ్యక్తి స్వామి వివేకానంద. తాడేపల్లిగూడెం మానవతా శాఖ అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్ మనవడు రిత్విక్ శ్రీవర్మ పుట్టినరోజు సందర్భంగా స్థానిక బాపూజీ పుంత రోడ్ నందుగల వానపల్లిగూడెంలోని శివాలయంలో సోమవారం అన్న సమారాధన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదంను స్వీకరించారు. మానవతా సంస్థ ప్రతినిధి పైడికొండల సింధు పాల్గొని మాట్లాడుతూ శివాలయం నిర్వహణ చేస్తున్న ఆలయ కమిటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిరియాల కిషోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, పైడికొండల సింధు, గట్టిం నవీన్, ఎగ్గిన శరత్ బాబు, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, కంచర్ల నరసింహం, నాగరాజు, నార్ని త్రిమూర్తులు, కృష్ణప్రసాద్, కె వెంకటాచలం, గోపి, అరవింద్ వర్మ, వానపల్లిగూడెం శివాలయం ఆలయ కమిటీ సభ్యులు ఆదినారాయణ, రాంబాబు, శ్రీనివాస్ మరియు మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వానపల్లిగూడెం శివాలయంలో మా మానవతా అధ్యక్షులు శ్రీ జనపనేని రాజేంద్ర కుమార్ గారి మనవడు రిత్విక్ శ్రీ వర్మ 2వ పుట్టినరోజు మా మానవతా సభ్యులందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఆ దేవాలయంలో అన్నప్రసాదంతో పాటు అందరికీ అన్న సమారాధన చేయడం జరిగింది. ఇలాంటి మంచి వాతావరణంలో మంచి కార్యక్రమం చేసుకోవటం, ఈ చిరంజీవి పుట్టినరోజు ఇక్కడ జరగటం నిజంగా ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ వానపల్లిగూడెం శివాలయం ఎంతో బాగా అభివృద్ధి చేశారు. దానికి గాను ఈ ఆలయ నిర్వాహకులు రాంబాబు గారికి, వారి బృందానికి కూడా ప్రత్యేక అభినందనలు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన చెప్తూ ఉన్నారు, ఇది 230వ వారం ఈ అన్న సమారాధన, అన్న వితరణ జరుపుతున్నాము అని. ఇంత నిర్విఘ్నంగా ఒక కార్యక్రమాన్ని తలపెట్టాలి అంటే అది మామూలు విషయం కాదు.
ఇంత దీక్షతో ఇంత కార్యసిద్ధితో వీరు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నందుకు గాను భగవంతుని ఆశీస్సులు వీరి పట్ల ఎప్పుడూ ఉండాలని, అలాగే మా చిరంజీవి రిత్విక్కి పెద్దల ఆశీర్వాదాలు, అలాగే ఆ భగవంతుడి దయ వల్ల తనకి ఐశ్వర్యం, ఆరోగ్యం, అభివృద్ధి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మనవడి రెండవ పుట్టినరోజు చిరంజీవి రిత్విక్ శ్రీవర్మ రెండవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ శివాలయంలో భక్తులకు ఆత్మీయులకు భోజన సదుపాయం చేసే అదృష్టం కలిగింది. చాలా సంతోషం అండి. మా మనవడి కార్యక్రమం ఇప్పటి వరకు ఫస్ట్ అన్నప్రాసన కార్యక్రమం పెద్దల దీవెన ఉండాలనే ఉద్దేశంతో అన్నప్రాసన చేసి పడాల వృద్ధాశ్రమంలో పెద్దలకి భోజన వితరణ చేసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందండి. మొదటి పుట్టినరోజు రిత్విక్ శ్రీవర్మది స్థానిక ముత్యాలమ్మ ఆలయ సన్నిధిలో చేసామండి. ఇది రెండవ పుట్టినరోజు ఇక్కడ మనకి స్థానికంగా ఉన్న వానపల్లిగూడెంలో ఉన్న శివాలయంలో రెండవ పుట్టినరోజు చేసి ఆత్మీయులు, బంధుమిత్రులు, మా మానవతా కుటుంబ సభ్యులు, పెద్దలు అందరి ఆశీస్సులు మా మనవడికి ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా మానవతా సభ్యులైన రాజేంద్ర గారు వాళ్ళ మనవడికి అన్నప్రాసన కార్యక్రమం అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ నిర్వహించడం, మా మానవతా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారి మనవడికి మా మానవతా సభ్యులందరూ వారికి మా ఆశీస్సులు అందిస్తున్నాం. ఈ సందర్భంగా వానపల్లిగూడెంలో 230వ వారంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక మహాయజ్ఞంగా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా విశేషంగా మనం భావించవచ్చు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్నం మణీంద్ర, సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ విజయలక్ష్మి శిబిరాన్ని ప్రారంభించారు. జనతా డాక్టర్ ఎల్ఐసి నాగేశ్వరరావు, ఆలపాటి పవన్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది, స్టాఫ్, నర్సులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ద్వారా మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషం. మరి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మనం నిర్వహించడం జరిగింది. తాడేపల్లిగూడెంలో డాక్టర్ శంకరరావు గారు ఆధ్వర్యంలో మరి ఆయన 54 సార్లు ఆయనే డొనేషన్ ఇవ్వడం జరిగింది. తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్తో కలిసి లయన్స్ క్లబ్ పట్టణంలో కూడా చాలా చోట్ల మనం రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. మరి అదే బాపట్లో మన ఇంటివాడు కూడా డాక్టర్ గారు వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని ఎక్కువగా క్యాంపులు నిర్వహించి తలసేమియా తదితరులకు సంబంధించినటువంటి రక్తం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరి కోసం మనందరం కూడా దీన్ని ప్రోత్సహించి దీన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి సహకరిస్తున్నటువంటి మరి హాస్పిటల్ స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు చెప్తున్నాను. ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువత దినోత్సవంగా పిలువబడుతున్నది. అందువల్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెం బ్లడ్ బ్యాంక్ తరఫున నిర్వహించబడుతుంది. దీనికి లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి మేము చాలా హర్షిస్తున్నాము. ఇలానే ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్రతి వారు రక్తం ఇవ్వడం వల్ల 10 మందికి ఉపయోగం కలుగుతుంది. ఒక ప్రాణదాత కంటే ప్రతి వారు రక్తం ఇవ్వండి, ప్రాణదాతల కండి. అలాగే మొన్న ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో మేడం గారు ఘనంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించి ఆ రోజు సుమారుగా 360 మంది దాతల దగ్గర నుంచి రక్తం తీసుకున్నారు. మేడం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత రక్త క్యాంపులు చాలా ఎక్కువగా నిర్వహిస్తూ ఎక్కువ మంది నుంచి రక్తం సేకరించి ఎందరో ప్రాణాలు కాపాడుతున్నారు. దానికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం తరఫున మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా 33వ వార్డు ప్రెసిడెంట్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ వర్కర్స్కి బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, ఏపూరి సాయి, టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ వీర్ల సత్యనారాయణ, జనసేన నాయకులు కట్టిరెడ్డి నాగేశ్వరరావు, కలగని శ్రీను, వాసాబత్తుల పోసు, మానేపల్లి రఘు, ధనుంజయ్, స్కందక రమణ, బీజేపీ నాయకురాలు తాడల సూర్యకుమారి, సచివాలయం, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొల్సటి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు 35 వార్డుల్లో కూడా ఇన్ఛార్జీలు, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా కలిసి మేము
మరి వార్డులన్నీ కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ముగ్గురు కూటమి సభ్యులందరూ కూడా కలిసి వార్డులో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం. ఆ ప్రజల సమస్యలు వెంటనే మా వార్డు ఇన్ఛార్జీల ద్వారా మరి అవే అయితే అక్కడికక్కడే వర్క్ చేయించేలాగా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కమిషనర్ గారికి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే మరి పారిశుభ్ర శానిటరీ వర్కర్స్ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ మరి వాళ్ళందరికీ కూడా సన్మానం చేయించవలసిన అవసరం, వాళ్ళకి ఏదైతే పండగ వస్తుందని చెప్పి పండగ ముందే మరి ఏదైతే 33వ వార్డు ఇన్ఛార్జ్ మరి జనసేన పార్టీ పడాల శ్రీనివాస్ గారు మరి ఆయన వాళ్ళందరికీ కూడా మరి కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు, బట్టలు, అలాగే మహిళలకి చీరలు, స్వీట్స్ పంచిపెట్టి వాళ్ళు సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని ఒక ఆలోచనతో మరి ఈ కార్యక్రమం పెట్టడం చాలా అదృష్టకరమైన విషయం. సంక్రాంతి సంబరాల మహోత్సవాల్లో సందర్భంగా 33వ వార్డు గొల్లగూడెం సెంటర్లో జనసేన వార్డు ప్రెసిడెంట్ పడాల శ్రీ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజుని మున్సిపాలిటీ సిబ్బంది అయిన స్కావెంజర్స్, శానిటరీ మేస్త్రి, శానిటరీ ఇన్స్పెక్టర్లకు మరి ఈ సంక్రాంతి సందర్భంగా వారికి నూతన వస్త్రాలు బహుకరించే కార్యక్రమంలో భాగంగా మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు పడాల శ్రీను గారికి అలాగే ఇక్కడ వారి యొక్క పరివారానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన నా తమ్ముడు కాశీ గారికి, ఇక్కడున్న అందరూ జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఆయన అడుగుజాడల్లో మా తాడేపల్లిగూడెం అందరూ కూడా జనసేన కార్యకర్తలు అందరూ కూడా నడుస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసే ప్రజాసేవ కార్యక్రమాలన్నీ చూసి మేము ఆయనకి ఎంతో ఆనందంగా మేము ఫీల్ అవుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పరిపాలనతోటి, మంచి ఆలోచనతోటి మన దేశానికి పట్టుకొమ్మలైన పంచాయతీలను కూడా అన్నింటినీ కూడా ముందుండి ఎదురు తీసుకెళ్తాం వల్ల ఆ అభివృద్ధి అంతా వెళ్ళాలా చూస్తాం అంటే మేమే ఊహించలేకపోతున్నాం. ఎందుకంటే ఆ రోజు యాక్టర్గా ఉన్న ఆయన రాజకీయానికి పనిచేయడం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుని చూస్తుంటే ఎంతో ఆరితేరి ఒక 30 సంవత్సరాల అనుభవం గల నాయకుడిగా చాలా సీనియర్గా ఈ కార్యక్రమాలు చేస్తుంటే మేము అందరం కూడా ఆశ్చర్యపోతున్నాం. అలాగే మన బొలిశెట్టి శ్రీను గారు కూడా ఆయన కూడా చూస్తుంటే ఎంతో అడగకుండా, అడిగితేనే కానీ అమ్మ అయినా కానీ అడిగితే కానీ పెట్టదంటారు. కానీ మన బొలిశెట్టి శ్రీను గారు అడగకుండానే అందరికీ కూడా న్యాయం చేస్తున్నారు. అడగకుండానే కూడా అన్ని కూడా దాన ధర్మాలన్నీ కూడా చేస్తున్నారు. ఆయన చూసి మేము నేర్చుకుంటూ ఒక్కొక్క అడుగు ఎదరికెళ్తున్నాం. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో ఈ రోజు సోమవారం సందర్భంగా ఉదయం 6 గంటల నుండి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా అరిగెల నాగేశ్వరరావు, బాబ్జీ దంపతులు కుటుంబ సభ్యులచే పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 12 గంటల నుండి అన్న సమారాధన నిర్వహించారు. ఈ రోజు ప్రసాదం, అన్న సమారాధన ఈతకోట భీమశంకర్రావు, తాతాజీ మనుమరాలు దోలం శ్రీనివాసరావు, జనని జయలక్ష్మి దంపతుల కుమార్తె సత్యనికిత కుటుంబ సభ్యులు నిర్వహించారు. అన్న సమారాధనలో భక్తులు విశేషంగా పాల్గొని ప్రసాదం స్వీకరించారు. పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 4-5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు, అలాగే ఏకవార మహాన్యాస రుద్రాభిషేకములు నిర్వహించబడింది. అలాగే ధనుర్మాసం సందర్భంగా పల్లకీ సేవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం మరియు ప్రసాదం దాతలు మిగతా మన గౌరవనీయులు ఈతకోట భీమశంకరరావు మనవరాలు, అలాగే దోలం శ్రీనివాసరావు గారు వారి ధర్మపత్ని జననీ జయలక్ష్మి గారి కుమార్తె శ్రీ సత్యనికిత గారిచే మరియు వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం జరిగింది.
అలాగే అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదనం ఉండాలి. అలాగే ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించిన దాతలకి ఆ చిరంజీవికి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని అన్నదాన కమిటీ వారిని కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో స్వామి వివేకానంద 163వ జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి బాపయ్య శర్మ, తంగెల మురళి, రాంప్రసాద్, జాన్ బాబు, రామాంజనేయులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.